అమ్మో ఏరు వీళ్ళంతా వెళ్ళిపోయారు. బిల్లు కట్టు. ఎంత? 175 రూపాయలు. అమ్మో వాళ్ళంతా తింటే నేను ఎందుకు కట్టాలి? తిన్నది వాళ్ళైనా, ఆర్డర్ ఇచ్చింది నువ్వేగా. ఇస్తే కట్టు. కట్టకపోతే రుబ్బు. ఏంటి? పప్పు. నేను రుబ్బను, కట్టను. సార్ వీడెవడో రుబ్బనంటున్నాడు, కట్టినంటాడు సార్. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. వద్దులే, పైగా మర్యాద కూడా పోయింది. వాడంట వాడు. అవును. వెళ్ళి చిల్లబడరా. చిల్లరా నా టిప్పు. ఏమిటి ఒక ఆడపిల్ల చేతిలో మోసపోయారా? నో 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 నో, అసలేం జరిగిందో ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. నేను నేర పరిశోధనలో వీర పరితనం ఉన్నవాడిని. ఇట్టే పట్టేస్తా. ఎక్కడి దాకా వచ్చాం? హోటల్ దాకా వచ్చామండి. హోటల్ దాకా వచ్చా కరెక్ట్ అన్నయ్యా. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. నన్ను బకరా అందండి, స్వీట్ బాయ్ అందండి. స్వీట్ బాయ్ అని కూడా అందండి. ఆ తర్వాత నేను చెప్తాను, మీరు చాలా స్మార్ట్ గా ఉంటారండి అందండి. నాకు కొంచెం సిగ్గండి, మీరే ఆర్డర్ ఇవ్వండి అందండి. బాగా ఫుడ్ కొట్టేసి డబ్బులు ఇవ్వకుండా పోయిందా? కరెక్ట్, పారిపోయింది. పోతుందయ్యా. పప్పు రూపాయా డబ్బు కట్టావా? డబ్బులే కట్టాను. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? ఆయన పప్పు రూపాయడేమో. నో, ఇలాంటి విషయాలన్నీ మాకు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తాయి. అభినయంతో ఆపు, వాచకం జోలికి రాకు, చంపేస్తా. సార్ పాపం అసలు మూగవాడా? కాదు, వాడి సర్వీస్ లో ఒక్క దొంగను కూడా పట్టుకోలేదు. దొంగను పట్టుకునే వరకు నోరెత్తొద్దని నేనే ఆర్డర్ వేశా. ఆల్ రైట్, కంప్లైంట్ రాసివ్వండి. ఆ అమ్మాయి సంగతి నేను తేల్చేస్తా. శాంతి, ఏంటన్నా పరిశోధిస్తున్నావు? ఎందుకు, ఏమిటి, ఎలా అనే? కాదు, నా వజ్రపుంగరం ఇందులో పడిపోయింది. వజ్రపుంగరమా? ఎందుకు పడిపోయిందిరా? ఇందులో ఏలెట్టే. ఎందుకు పెట్టారా? మరి అదే అసలు ఇది ఎందుకుంది, ఇదేమిటి, ఎలా ఉంది తెలుసుకుందామని అందులో ఏలెట్టే, ఉంగరం అందులో పడిపోయింది. ఇప్పుడే అందట్లేదు. యాదవాణి, నీ ఏలెంత ఎట్లా అందుతుందిరా? సైకిల్ ఆప. తేలుకుంటుందా? తేలుకుంటున్నా నాయన, తేలుకుంటా. ఎక్కడ డాడీ? ఇక్కడ. అబ్బో, ఒరే పండు, కైగురు, ఈ ఎడం కనింటర్ ఇలా కొట్టేసుకుంటుంది. పొరపాటున ఏదైనా ప్రమాదం వచ్చేస్తుందంటావా? వచ్చేస్తుందంటావేంటి గురు? వచ్చేస్తుంటేను. కళ్ళు మూసుకో, దాన్ని చూసినా డేంజర్ అబ్బాయి. అబ్బో, అలక కాదు, కళ్ళ కలక. ఆ రోజు నేను బిల్లు ఇవ్వకుండా వెళ్ళిపోయినందుకు కోపం వచ్చిందా? ఓకే, ఇప్పుడు నాతోరా, బిల్లుకు బిల్లు చెల్లిస్తా. నేను రాను. రావాల్సిందే. నేను రానంతే. రావాల్సిందే. నేను రానంతే. రావాల్సిందే. ఏంటి గొడవ? చూడండి, రాత్రి తాగింటికి ఆలస్యంగా వస్తే తిట్టానని అలిగి ఇంటికి రాకుండా ఇక్కడే ఉండిపోయారు. ఇదేంటయ్యా, భార్య ఏదో అందని బజాన పడతావా? వెళ్ళాడు. అవ్వా, ఆ పిల్ల నా పెళ్ళ కాదండి. చూసారా చూసారా, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఏంటయ్యా పిల్లల ఏడుస్తుంటే పాపం? అవ్వా, ఆ పిల్ల నా పెళ్ళం అయితే మెళ్ళ మంగళసూత్రం ఏది? ఎలా ఉంటుంది? ఆ మంగళసూత్రం కూడా అమ్మేసి తాగాడనే కదా తిట్టింది. చాలేవయ్యా, పెళ్ళ మెళ్ళ మంగళసూత్రం కూడా అమ్మేసి తాగుతావా? ఆ మోహన్ కూడా దొంగలు పట్టేవాళ్ళ ఎత్తి జీపులో పడేయండి. ఇప్పుడు చెప్పు బకరా. ఏంటి చెప్పేది? బకరా అంటే ఏంటో ముందు అది చెప్పు. గొర్రె. గొర్రె? అవును. ఒరేయ్ పండు, మొన్న హోటల్లో అడిగితే ముద్దు పేరు అన్నావు కదరా? ముద్దుగా కుక్క పిల్లల్ని టామీ అని పిలిచినట్టుగా నేను గొర్రె అని పిలిచిందని అనుకున్నాను. ఇదిగో, ఏదోలే ఆడపిల్లలు కదా అని చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావేంటి? నేను కానీ ఒక వేళ కానీ వేశానంటే అయిపోతావు, జాగ్రత్త. వీల వేస్తే ఏమవుతుంది? వేయ్. అది మరి తావీజ్ మహిమ.
నేను కానీ ఇంకో వేళ కానీ వేశానంటే ఉన్న డ్రెస్ కాస్త ఊడిపోతుంది. అమ్మా, వద్దు. మర్యాదగా మమ్మల్ని మా ఇంటి దగ్గర దించు. అలాగే. పో. ఎరబాబు ఏంటి రాగాదు? ఇంటి దగ్గర దిగుతా ఉన్నారుగా. మా ఇష్టం, మాకెక్కడ పని ఉంటే అక్కడ దిగుతాం. ఏరు బాబు, నీ కోసం 4 సార్లు మీ ఇంటికి వెళ్ళినా బాబు, నువ్వేమో ఆడపిల్లేసుకున్నావు తిరిగి. నాతో పనేట్రా? నీతో నాకు పనేటి? ఎప్పుడు పైసా ఇచ్చిన పాపన పోలేదు కానీ మన ఇద్దరికి ఫ్రెండ్షిప్పా? ఇదిగో నీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది కానీ తీసుకుని సంతకం పెట్టు. సంతకమా? సంతకమా తర్వాత పెడతానులే. మళ్ళీ దీని గురించి తర్వాత ఎవడొస్తాడే బాబు, పెట్ట. ఇదిగో నువ్వు పెట్టరా సంతకం. ఉత్తరం నీకు రావడం ఏంటి, సంతకం ఆడాడుతో నువ్వే పెట్టాలి. అది కాదురా, నాకు సంతకం పెట్టడం రాదు కదా. నిశానియా మాట ముందే చెప్పారు. వీడు పెడతాడో తర్వాత పెడతానంటే ఏలట్టు. ఓహో, నిశానియా. నువ్వు గాని ఒక వీల గాని వేస్తే సంతకం పెట్టడం రాదా? కరెంటు స్తంభం అంత పొడుగున్నావు, సంతకం పెట్టడం కూడా రాదు. ఛే! ఎంతలావు మాయలోని ఆడాళ్ళ ముందు ఎంతలావు దెబ్బతినేశాను. సంతకం నేర్చుకుంటా, అప్పుడు సంగతి చెబుతా. పాపి, దీని మీద నా పేరు రాయమ్మా. సంతకం పెట్టడం నేర్చుకోవాలి. ఇదిగో. ఒరే పండు, ఏంటి గురు? పప్పిని నా పేరు రాసి పెట్టమన్నాను, సరిగ్గా రాసిందో లేదో చూడు. ఏంట్రా అలా చూస్తావు? ఏ రాసింది? జీఓడి గార్డెన్ రాసింది గురు. గాడా అంటే వీరబాబు గాడు అని రాసిందా? కాదు గురు, జీఓడి గార్డ్ అంటే నిన్ను దేవుడు అని రాసింది పప్పి. నేను దేవుణ్ణి కాదమ్మా, నీ కళ్ళు పోగొట్టిన దయ్యాన్ని. కాదంకల్, మా మావయ్య దయ్యం, నువ్వే దేవుడివి. శ్రీ, ఇవాళ మన ప్రోగ్రామ్ అంటే గారడి వీరబాబుని కలుద్దాం. ఆ బకరానా? ఏయ్, అతను బకరా కాదు, మిరకల్ మ్యాన్. శ్రీ 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 ఇదే బకరా. ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకుంటున్నావా? మరంతే, ఏ విషయంలో తెలుసుకోవాలో తెలియటం లేదు. అయితే గారడి గురించి తెలుసుకో. గారెడంటే నీకు అంత ఇష్టమా? అయితే తెలుసుకుంటా, వస్తా. పాట బై బై స్టీరియో. ఏమిటే, ఇంతకీ నీకు గారడి అంటే ఇష్టమా, గారడి చేసేవాడంటే ఇష్టమా? అదే ఇదా, అదే అర్థం కావడం లేదు. ఉస్సో ఉస్సో ఉస్సో, నేను గారడి నేర్పటి వెంట్రా? నా గారడి వచ్చా నీకు అసలు ఎవరు చెప్పారు? నువ్వు పెద్ద మాయగడివి, నీకు రాకుండా ఉంటుందా? నేర్పించు. కంటి నా గారడి రాదురా. వచ్చు, నా నేర్పించు. గారడి రాదురా. వచ్చు, నేర్పించు. వస్తుంటుంటే రాదు. ఇదిగో డాడీ, ఆ, నువ్వు నాకు గారెంటీ నేర్పించకపోతే ఆ, గిట్టుతా, వద్దురా. గిల్లుతా, వద్దురా. గిచ్చుతా, వద్దురా. గిల్లుతా, వద్దురా. గిల్లుతా, అబ్బో. రక్కుతా. ఏమే? ఏమిటండి, ఏమైంది? పిన్ని, డాడీ నాకు గారెంటీ నేర్పంటుంటే రాదు అంటున్నాడు. ఎందుకండి కన్న కొడుకు అంత ద్రోహం చేస్తారు? పొంద, నేను ద్రోహం చేయటం ద్రోహం కాకపోతే ఏమిటి? మిమ్మల్ని ఏమైనా బావిలో దొంకుమన్నాడా, నిప్పులో దొంకుమన్నాడా? గారడిగా నేర్పమన్నాడు. ఓరి నాయనో, నాకు గారడి రాదు అంటే వినిపించు సావరేమే. ఇంతలా ఉన్నారు, గారడి రాదేమిటి? ఇదిగో, నాకు గారెంటీ నేర్పించకపోతే కొరుకుతా. రెండోదిని గారు, ఏమిటి ఇలా వచ్చారు? ఉత్తినే చూసిపోదామని వచ్చాను. మీ అబ్బాయి ఒంట్లో ఎలా ఉంది? చెప్పిన మాట వింటున్నాడా? మొన్న ఎర్రగడ్డ ఆసుపత్రిలో కరెంటు పెట్టాక బాగానే ఉన్నాడు. రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కరెంటు పెడితే మనుషులు చెప్పిన మాట వింటారా? ఎందుకు, ఏమిటి, ఎలా, ఇప్పుడు తెలుస్తుంది.
బతుకున్నారా ముందు స్విచ్ అయిపోయారా రే చచ్చిపోతున్నారా మరి నాకు గారడి నేర్పిస్తావా? నేర్పిస్తారా నేర్పిస్తారా తప్పని నేర్పిస్తారా ముందు స్విచ్ ఓరి నాయను నువ్వు నన్ను బతికొండంగానే అమ్మా కమ్ కహా చేసి పెట్టుకున్నావురా రేపే నీకు గాలిని నేర్పించేవాడిని పిలిపించి నేర్పిస్తాను రా